ఏమ్మా, నేను చెప్పింది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి. నేను చెప్పింది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి. నువ్వు కావాలని అడిగితే నేనేం చెప్పలేను. నేను సింపుల్గా మీకు టోటల్గా ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పి తీసుకొచ్చిన అప్పులు కాగితం మీకు ఇచ్చారు. ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి బ్యాంకులకి. ఇది నేను చెల్లించను, నువ్వు చెల్లించను, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెల్లించను, హరీష్ రావు గారు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే ఈ అప్పులు కట్టాలి. 6.7 అయ్యా, ఇప్పుడు మీరు 40,000 కోట్లు ఉద్యోగస్తులు రోజు గొడవ చేసి అది అప్పే కదా, వాళ్ళు దాచుకున్న డబ్బే కదా. అందులో అది కూడా చెప్పాము. మీరు రెండో కాగితం చదవలే, ఒకటే చదివి చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెప్పేది అదే నేను, దాంట్లో ఏం డిఫరెన్స్ ఏం లేదు అమ్మా. 40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బు కూడా అప్పే. ఓకే, ఆ అప్పుకు సంబంధించే ప్రతి నెల ఇప్పుడు 2,000 కోట్లు ఇస్తా ఉన్నాం. ఎప్పుడు అసెంబ్లీ సెషన్ పెడితే అప్పుడు రావాలండి. ఆయన కోసం సెషన్ పెట్టరు, నా కోసం పెట్టారు అప్పుడు సెషన్. గవర్నమెంట్ విల్ డిసైడ్. దయచేసి నేను కూడా అపోజిషన్ లీడర్గా పనిచేశాను. హెస్ టు కమ్. ఏమ్మా, అదే కదా బాధ్యత రాహిత్యం అంటే, అదే కదా. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నిన్ను నన్ను అందరూ తాకట్టు పెడితే, తప్పు చేస్తే, ఆగం చేస్తే, అన్యాయం చేస్తే, కావాల్సిన వ్యవస్థలని, శక్తులు అన్నింటినీ మొత్తం నిర్వీర్యం చేసిపోతే, మళ్ళీ రా అంటే నేను రాను, మా వాళ్ళు వస్తారంటారు. ఎట్లా? యావరేజ్ లెక్క వేయలే బ్రదర్, నేను లెక్క చెప్తాను. ఒక్కొక్క ఏ పవర్ ప్రాజెక్ట్ ఎవరన్నారు? హూ టోల్డ్ యు దట్? పవర్ ప్రాజెక్ట్ క్లోజ్ చేశారని ఎవరన్నారు? ప్రాజెక్ట్ క్లోజ్ చేశారని ఎవరన్నారు? మై ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈస్ హియర్ ఓన్లీ. సరే, మీరు ఒక్క స్టేట్ నేను అడుగుతాను, మీ అందరికి సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్లాన్ చేసినప్పుడు దాని రా మెటీరియల్ కోల్, సింపుల్, అవునా? సో మనం ఈ ప్రాజెక్టు పెట్టేటప్పుడు దాని కోల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా ప్లాన్ చేసుకోవాలిగా. చేసుకుంటామా లేదు? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టులు నడవడానికి కూడా కోల్ ఎక్కడి నుంచి రావాలో ప్లాన్ చేసుకుంటామా? ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? వాట్ ఈస్ ద కాన్స్పిరసీ బిహైండ్ ఇట్? ఎందుకు చేసుకోలేదండి? ఎవరైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు దాని నీళ్ళు ఏడొస్తే, బొగ్గు ఏడ నుంచి వస్తుంది, ఏడ నుంచి తెచ్చుకోవాలా, అన్ని ప్లాన్ చేసుకుంటాం. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ దట్ దేర్ కాన్స్పిరసీ ఈస్ టు కిల్ ది సింగరేణి కాలనీస్. అందుకోసమే సింగరేణి కాలనీస్కి అదనంగా బొగ్గు బ్లాక్లు రానికుండా చేశారు. ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. అంతిమంగా ఇక్కడ లేకుండా చేసి బయట నుంచి కావాల్సినటువంటి వ్యక్తులు, ఏ రకంగా అయితే ప్రైవేటు వ్యక్తులకి బ్లాకులు వచ్చేటట్టుగా కావాలని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేశారు, అదే రకంగా అసలు కోల్ బ్లాక్ ప్లాన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఎవరో మేమే ఉంటాం, మా వ్యక్తులకి ఎవరికో ఇచ్చి ఇంపోర్ట్ చేసుకోరు. అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజలు గమనించారు, రాష్ట్రాన్ని కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెంత భయంకరంగా ఉండేది. I have already told you, immediately I am ordering an inquiry on that. Immediately, ఎన్ని రోజులు ఇస్తారనేది అతను he has to tour and give the report. ఆ టైం ఫ్రేమ్ పెట్టే ఇస్తా ఆర్డర్. I wanted to make it very clear, it has to be transparent. Perception, listen,
There is no base at all. But I want my people to see that it is transparent. Because it is a asset of the people of Telangana. 40,000 మంది కార్మికుల సొంత ఆస్తి. వాళ్ళు కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా రావడానికి వీల్లేదు.